మొదటి మాట ఏంటంటే, నీ హృదయమును చింపుకొని దేవుని తట్టుకు తిరుగు. నీ హృదయమును చింపుకొని దేవుని తట్టుకు తిరుగు. మనం చదవబడిన ఈ 2 వచనాలలో మనకేమని అర్థమవుతుందంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, ఏంటట, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని చెబుతూ, ఇక్కడ 13వ వచనంలోకి వచ్చేసరికి దేవుడు కరుణ కలిగిన వాడు, దేవుడు శాంతమూర్తి, ఆయన మిమ్మల్ని శిక్షించాడు. అయితే వస్త్రములు చింపుకొనినట్లుగా కాక హృదయములను చింపుకొనినట్లుగా దేవుని తట్టుకు తిరుగుడి. ఏం జరగాలంట? వస్త్రాలు కాదంటే జరగాల్సింది ఏం జరగాలి? హృదయము జరగాలి. ఒకరోజు దైవజనుడు పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యము చెబుతున్నప్పుడు వారి హృదయాలలోనికంట వాక్యము ఖడ్గము వలె దూసుకొని వెళ్ళిందంట. వారి హృదయాలను చీల్చివేసింది. అనగా దాని అర్థం ఏంటంటే, నలిగి విరిగిన హృదయాలతో మార్పు చెందుటకు నీవు దేవుని తట్టుకు తిరుగు. మత్తయి సువార్తలో మొదట ప్రత్యక్షమైన దేవుని వాక్యం ఎవరికంటే, బాప్తిసం ఇచ్చు యోహానుకు. ఈ బాప్తిసం ఇచ్చు యోహానుకు దేవుని వాక్యము వచ్చి ఏం చెబుతుందంటే, లూకా సువార్త 1వ అధ్యాయం 11వ వచనములో ఈ యోహాను భక్తుడు ఏం చేయుచున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ యోహాను ప్రజలందరినీ, చదువుతారా? 1వ అధ్యాయము 16వ వచనం. ఈ యోహాను పుట్టిన తర్వాత ద్రాక్షారసము కానీ మద్యము కానీ త్రాగకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడుగా ఉండి ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పెను. దైవజనుడు భూమి మీద దేవుని వాక్యమును పొందుకొని దేవుడు సేవకుడు ఏం చేస్తున్నాడంటే, ప్రజలను దేవుని వైపుకు త్రిప్పడం. ఈరోజు దేవుడు ఈ ప్రాంతంలో నన్ను నిలబెట్టింది ప్రజలను దేవుని వైపుకు త్రిప్పడానికి, ప్రజలను దేవుని యొద్దకు నడిపించడానికి. సేవకుడైన యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ప్రజలు వారి యొక్క దేవునికి దూరముగా వారు వెళ్ళిపోయారు, వారి దేవునిని అసహించుకున్నారు, వారి దేవునికి దూరస్తులు అయిపోయారు. కాబట్టి ఈ దైవజనుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రజలను దేవుని వైపుకు త్రిప్పుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా భూమి మీదకు వచ్చి ఆయన ప్రకటించింది కూడా ఇదే కదా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. కనుక మారు మనస్సు పొంది మీ మధ్యకు వచ్చినప్పుడు, ఆ పరలోక రాజ్యము సమీపముగా ఉన్నప్పుడు మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రకటించారు. మార్పు చెందండి, దేవుని వైపు తిరిగే మారు మనసు పొందండి. బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటించింది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రకటించింది ఒకటే, దేవుని వైపుకు ప్రజలు తిరగాలి. దేవుని వైపుకు ప్రజలు తిరగాలి. ఎందుకు దేవుని వైపుకు తిరగాలి అని అంటే, మనందరికీ బాగా తెలుసు, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనంలో ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారు, దేవునిని దూషించిన వారు. దేవుని అక్కడ ఒక మాట చక్కగా రాయబడింది, ఆయన ప్రజలు దేవునిని విడిచి తొలగి ఉన్నారు. ఏమని రాయబడింది అక్కడ? దూషితురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. దాని అర్థమైంది, తొలగిపోయి ఉన్నారంటే దారి తప్పి పోయారు. ఎలాగా? దారిలో లేరు వారు, దేవుని యొక్క మార్గములో లేరు, త్రోవ తప్పిపోయారు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరముగా వారు వెళుతూ ఉన్నారు. అందుకే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో ఆయన మరణించిన ఒకటే కారణము, ప్రజలందరినీ, దారి తప్పిన ప్రజలను, త్రోవ తొలగిన ప్రజలను దేవుని వైపుకు నడిపించటమే ఆయన ప్రధాన కర్తవ్యమై ఉన్నది.
అందుకనే మనము యేసుక్రీస్తు యొక్క సిలువను మనము ధ్యానం చేసుకోవడానికి ముఖ్య కారణము మనం దేవుని వైపుకు తిరగటానికి ధ్యానం చేసుకోవాలి. ఏంటి దేవుడు ఏం చేశాడు అని మనం అర్థం చేసుకుంటే, సిలువ మన కొరకు ఏం చేసిందని మనం అర్థం చేసుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 19-20 వచనములు అక్కడ చదువుకుంటే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నాము. ఎంత చక్కని మాటలని! యేసయ్య సిలువలో మరణించినది, యేసయ్య సిలువలో రక్తము కార్చినది, దాని అర్థమయ్యిందయ్యా అంటే త్రోవ తొలగి దారి తప్పి తిరుగుతున్న దేవుని బిడ్డలకు, త్రోవ తొలగి ఇష్టానుసారముగా జీవించుచున్న దేవుని బిడ్డల కొరకు ఆయన మరణించినది, పాపుల కొరకు ఆయన మరణించినది, ఆయన రక్తము కార్చినది. కారణం ఏంటంటే ఒక దారిని ఏర్పాటు చేయటానికి, ఒక దారిని ప్రతిష్ఠ చేయడానికి. దేవుని దగ్గరకు పాత నిబంధన కాలములో ఒక్కరు మాత్రమే, సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే వెళ్ళేవారండి. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ప్రతి వారము మనం దేవుని యొద్దకు రావడానికి సంఘము, చర్చి మనకు ఉంది. కానీ పాత నిబంధనలో అందరూ దేవుని దగ్గరికి వెళ్తానికి లేదు, అందరూ దేవుని ప్రసన్నతను అనుభవించటానికి లేదు, దేవుని మహిమను పొందటానికి లేదు, దేవుని యొక్క మాటలను వారు ఆ సన్నిధిలో వినటానికి లేదు. ఒకరు మాత్రమే సంవత్సరమునకు ఒక్కమారు అతి పరిశుద్ధమైన దేవుని సన్నిధి కలిగిన ఆ మందసము ముందుకు వారు వెళ్ళేవారు. ఒక్కమారండి. పరిశుద్ధమైన స్థలమునకు, అతి పరిశుద్ధమైన స్థలమునకు ఒక అడ్డు తెర ఉన్నదండి. ఏ తెర ఇది? అడ్డు తెర. ఈ అడ్డు తెర దేవుని యొక్క మహిమ పరిశుద్ధమైన స్థలములో పరిచర్య చేయుచున్న మిగతా యాజకుల మీదకు వస్తే వారు దానిని తట్టుకోలేరు, వారు దానిని తాళలేరు అని ఆ అడ్డు తెర దేవుని మహిమను ఆపుతుంది, ఆ అడ్డు తెర దేవుని ప్రసన్నతను ఆపుతుంది. ఈ అడ్డు తెర దాటుకొని ఒక్కమారు యాజకుడు సంవత్సరానికి వెళుతున్నాడు. అయితే యేసయ్య మరణించినప్పుడు ఏం జరిగింది అని అంటే, యేసయ్య గొల్గొతా కొండ మీద ఆయన సిలువ వేశారు. ఆ గొల్గొతా కొండ మీద ఆయన సిలువ వేసినప్పుడు ఆయన సిలువలో నుండి, ఆయన దేహంలో నుండి రక్తము కారుచూ ఉన్నప్పుడు, ఆయన మరణించుచున్న ఆ సందర్భంలో ఒక భూకంపము కలిగిందండి. ఆ భూకంపము భూమి వణికినప్పుడు ఆయన సిలువ వేయబడిన కొండ మీద ఏమైందంటే ఒక చీలిక ఏర్పడింది. ఏమేర్పడింది? ఒక చీలిక ఏర్పడింది. కొండ మీద ఒక చీలిక ఏర్పడింది. ప్రత్యక్షపు గుడారములు అనగా మందిరములో అడ్డు తెర రెండుగా చీలిపోయింది. యేసయ్య మరణించినప్పుడు భూకంపము కలిగి ఆ కొండ మీద ఒక చీలిక ఏర్పడింది. మందిరములో ఆ అడ్డు తెర ఒక చీలిక ఏర్పడి రెండుగా విడిపోయింది. తెర రెండుగా చీలి ఏమి ఏర్పడిందయ్యా అంటే ఒక మార్గము ప్రతిష్ఠించబడింది. హల్లెలూయా! ఒక మార్గము ప్రతిష్ఠించబడింది. ఈ మార్గము ఎలాంటి మార్గం అంటే నూతనమైన మార్గము అంట. ఎలాంటి మార్గము? నూతనమైన మార్గము. ఈ మార్గము ఎలాంటి మార్గం అంటే జీవము కలిగిన మార్గము. జీవము కలిగిన మార్గము. ఈ మార్గంలోనికంట ఎవరైనా వస్తేనంట వారి జీవితము నూతనంగా మారుతుంది. వారి జీవితం ఎలా మారుతుంది? నూతనముగా మారుతుంది. ఈ మార్గంలోనికి ఎవరైనా వచ్చారనుకో వారు జీవము కలిగిన వారిగా ఉంటారు. నేను మార్పు చెందాలయ్యా, నేను మారాలి అని ఏ వ్యక్తి అయినా అనుకుంటున్నాడు అనుకోండి, ఒక త్రాగుబోతో, ఒక తిరుగుబోతో, ఒక అవిధేయతలు చేయుచున్న ఒక పాపాత్ముడు నేను మారాలి అని అనుకున్నాడు అనుకోండి, అతడు మారగలిగిన మార్గము ప్రభువు ప్రతిష్ఠించిన మార్గము.
ఆ మార్గములోనికి ఆ పాపాత్ముడు వస్తే, లేకపోతే పాపినైన నేను వెళితే, లేకపోతే పాపివైన నీవు వస్తే, ఆ మార్గములో నువ్వు నడుచుచున్నప్పుడు, ఆ మార్గములోనికి వచ్చినప్పుడు నీలో మార్పు ఆటోమేటిక్గా వచ్చేసేస్తుంది. కారణము అది ఏంటి అంటే నూతనత్వమును పుట్టించే మార్గం, నూతనమైన మార్పును కలిగించే మార్గం. నీ అంతట నువ్వు మారాలనుకుంటే అది సాధ్యమే కాదు. నిన్ను మార్చే మార్గము ఒకటి ఉన్నది. ఆ మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన మార్గం. అందుకని ఆయన అంటాడు కదా, నేనే మార్గమును. ఏంటన్నాడు? నేనే మార్గమును. యేసుక్రీస్తు ఎలా మార్గం అయ్యాడు? మనం ఈ చదువుకునే ఈ వచనములో మనము ఏమని అర్థం చేసుకుంటున్నాము? యేసుక్రీస్తు ఎలా మార్గం అయ్యాడు? ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గం అంట. ఏంటంట? ఆయన శరీరము ఒక తెరగా పౌలు భక్తుడు ఈ గ్రంథంలో వివరిస్తున్నాడు. ఆ తెర ఎలా అయితే చీలిక ఏర్పడిందో, యేసుక్రీస్తు యొక్క శరీరము కూడా చీలికలుగా ఏర్పడింది. ఎలా ఏర్పడింది? వారు కొరడాలతో, ముళ్ళ కొరడాలతో ఆయన శరీరం మీద కొట్టుచున్నప్పుడు, ఆయన శరీరం మీద ఆ కొరడాలు అలా గుచ్చుకొని, ఆ కొరడాలు ఇలా లాగుతున్నప్పుడు ముద్దలు ముద్దలుగా చర్మము ఊడొస్తూ, చీలికలుగా నాగటి సాళ్ళు ఈ భూమిని ఏ విధముగా వ్యవసాయకుడు దున్నుతున్నాడో, ఆయన శరీరము తల నుండి అరికాల వరకు చీలికలుగా చీలుతూ, ఆ మాంసపు ముద్దలు ఊడి ఏలాడుతూ ఆయన శరీరము కొట్టబడినది. ఆయన శరీరములో ఏర్పడిన ఆ చీలికలే మనకు నూతనమైన మార్గము. ఆ చీలికలే మనకు జీవము కలిగిన మార్గముగా దేవుడు ఏర్పాటు చేసెను. అందుకని ఆయన మరణించక ముందే చెబుతున్నాడు, నేనే మార్గమును. ఆయన శరీరం అనే తెర చీలిక అవడము ద్వారా మనకు మార్గము ఏర్పడినది. అయితే ఆ మార్గములోనికి మనం ఎలా ప్రవేశించాలంటే ఆయన రక్తము ద్వారా, ఎలాగా? ఆయన రక్తము ద్వారా మనము ప్రవేశించుచు ఎక్కడికి వెళ్తున్నామంటే అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్తున్నాం. సంవత్సరానికి ఒక్కమారు వెళ్ళిన ఆ ప్రధాన యాజకుని వలె మనము ఒక్కమారు ప్రవేశించడలే కాదు, అనుదినము అనుక్షణము ప్రతి దినము దేవుని సన్నిధిలోనికి, అతి పరిశుద్ధమైన స్థలంలోనికి, దేవునితో సమయం గడపడానికి ఆయన గాయాల గుండా మనము ప్రయాణం చేస్తున్నాం. ఆయన గాయాలలో నుండి కారుచున్న రక్తము నీ మీద నా మీదకు వచ్చి, ఆ రక్తము చేత నీవు నేను తడపబడుతున్నాము కాబట్టి, ఆ రక్తము చేత నీవు నేను కడగబడుతున్నాము కాబట్టి నీలో మార్పు మొదలవుతుంది. ఆయన మార్గంలో రక్త ప్రోక్షణ ఉన్నది. ఆ రక్త ప్రోక్షణ నిన్ను నన్ను పరిశుద్ధపరిచేది, నిన్ను మార్చేది. అంత మాత్రమే కాదు, ఆ రక్త ప్రోక్షణ నీలోనికి ఒక జీవమును తీసుకొని వచ్చేది. అందుకని ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, నేనే జీవమును అని కూడా ఆయన అంటున్నాడు. ఆయన జీవమునిచ్చే మార్గము, ఆయన మార్పునిచ్చే మార్గము నీ కొరకు నా కొరకు ఏర్పరచబడింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ హృదయములను చించుకొని దేవుని తట్టుకు తిరుగు. యేసయ్య నీ కోసము ఆయన శరీరము అంతలా చీల్చబడింది కదా, అంతలా కొట్టబడింది కదా, నీ హృదయము కనీసము ఒక చీలిక కూడా ఏర్పడకపోతే, ఏంటట? ఒక చీలిక అనగా నీ హృదయము విరవబడకపోతే, నీ హృదయము నలవబడకపోతే, నీ హృదయము చించబడకపోతే దేవుని మార్గములో దేవుని తట్టుకు తిరగటము అసాధ్యం. కఠినమైన హృదయము, బండలాంటి హృదయము, పగలగొట్టడానికి అసాధ్యమైన హృదయాలుగా నీ హృదయాలు పెట్టుకుంటే దేవుని తట్టుకు తిరగలేం, దేవుని మార్గంలో నడవలేం. నీ హృదయములో ఏమవ్వాలంటే నడగొట్టబడాలి, నీ హృదయములో చించబడాలి. ఆ రోజుల్లో పాపులు ఏం చేసేవారంటే పశ్చాత్తాపడుతున్న సందర్భంలో
వారు బట్టలను చించుకునేవారంట. ఏం చించుకునేవారు? బట్టలను చించుకునేవారట. బట్టలు చించుకునే విధానాన్ని ఏం చూపిస్తుంది అంటే ఒక పశ్చాత్తాపాన్ని చూపిస్తుందంట. అయ్యో నేను తప్పు చేశాను, నాకు క్షమాపణ కావాలి అని ఒక పశ్చాత్తాపాన్ని చూపిస్తారంట. ఉపవాసం ఉండి వారు బూడిదలో కూర్చున్నప్పుడు వారు గోని బట్ట ధరించుకునేవారంట. ఆ గోని బట్ట ధరించుకొని వారు ఏం చేసేవాళ్ళంటే బట్టలను చించుకునేవాళ్ళంట. ఆ గోని బట్టను చించుకునేవాళ్ళంట. మనము బట్టలు చించుకోవాల్సిన అవసరం లేదు, కానీ హృదయమును చించుకోమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే దేవుని వాక్యము నీ హృదయంలోనికో నీ యొద్దకు వచ్చినప్పుడు, నీ హృదయమును మెత్తన చేయించున్నప్పుడు, మెత్తన చేయబడు. నీ హృదయమును ఒక ఖడ్గము వలె దేవుని వాక్యము వచ్చి నీ హృదయంలో దూసుకొని పోతున్నప్పుడు నీ హృదయము పగలగొట్టబడాలి. నీ హృదయము మెత్తనగా అయిపోవాలి. నీ హృదయము అలా వాక్యమనే ఖడ్గము చేత దూరపడినప్పుడు, అలా చీల్చబడినప్పుడు, అప్పుడు 3000 మంది ఏమడిగారు? అయ్యా రక్షణ పొందాలంటే మేమేమి చేయాలి? నీవు నేను కూడా అదే ప్రశ్న అడుగుతావు. అయ్యో దేవుని యొద్దకు తిరగాలంటే మేమేం చేయాలి? దేవుని యొద్దకు తిరగాలంటే మేము ఏం చేయాలి? దేవుని మార్గంలో నడవాలంటే మేమేం చేయాలి? రక్షణ పొందుకోవాలంటే మేమేం చేయాలి అని ఒక మార్పు నీలోనికి మొదలవుతుంది.